చదువు కోసం ఇంటి నుంచి అడుగు బయట పెట్టిన ఆడపిల్ల మళ్ళీ తిరిగి వస్తుందో లేదో తెలియదు. పని మీద బయటకు వచ్చిన మహిళ తిరిగి ఇంటికి వెళ్తుందో లేదో తెలియదు. ఏ కామాంధుడు ఏం చేస్తాడో తెలియదు. ఒకరు ప్రేమంటారు, ఒకరు కోరిక అంటారు, ఇంకొకరు పశువాంఛతో బలి తీసుకుంటారు. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు మహిళల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన 2 సంఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. అసలు మనం ఏ లోకంలో ఉన్నాం? బాలికలకు భద్రత ఎక్కడ? రక్షించాల్సిన చట్టాలు, పోలీసులు ఎక్కడ? తల్లి గర్భం నుంచి శ్మశానం వరకు రక్షణ లేని పరిస్థితుల్లో అమ్మాయి ఉందా? లోపం ఎక్కడ? బాధ్యత ఎవరిది? ఐ న్యూస్ స్పెషల్ రిపోర్ట్లో చూడండి. అనంతపురం జిల్లాలోని ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక దళిత బాలిక కేవలం 14 ఏళ్ల వయసులో 14 మంది రాక్షస రూపాల కామాంధత్వంలో చిక్కుకుంది. 2 ఏళ్ల పాటు ఆమె శరీరం, ఆత్మ చిత్రహింసలకు గురైంది. ఆమె ఆక్రందనలు గ్రామంలోని గోడల మధ్యనే దాగిపోయాయి. గ్రామ అధికారులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ఎవరూ ఈ దుర్మార్గాన్ని గుర్తించలేదు, లేదా గుర్తించి కూడా మౌనంగా ఉన్నారా? స్థానిక రాజకీయ నాయకులు, చోటామోటా శక్తులు ఈ దాష్టికాన్ని కాపాడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దళితులు కదా, ఎవరు పట్టించుకుంటారులే అనే దుర్మార్గపు ఆలోచన ఈ నేరాన్ని 2 ఏళ్ల పాటు దాచిపెట్టింది. అదే జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక యువతి ప్రేమ పేరుతో మోసపోయింది. ఒక కిరాతకుడి చేతిలో దారుణంగా హత్యకు గురై రక్తంలో మునిగి ప్రాణాలు విడిచింది. ఆమె తల్లిదండ్రుల ఏడుపు ఆకాశాన్ని తాకిన రాజకీయ ఒత్తిళ్లు ఆ గాయాన్ని బహిర్గతం కాకుండా అడ్డుకున్నాయి. పోలీసులు కొన్ని కేసులు నమోదు చేసి ఆ 2 ఘటనలు వెనుక ఉన్న రాజకీయ కుట్రలు, నాయకుల పాత్రపై లోతైన విచారణ జరుగుతుందా? ఆ చిట్టి తల్లికి, ఆ యువతి కుటుంబానికి సత్వర న్యాయం జరుగుతుందా? లేక రాజకీయ ఆటలలో ఈ గాయాలు మరింత లోతవుతాయా? మనిషి నాగరికత వైపు ఎంత వేగంగా అడుగులు పడుతున్నాయో అంతే వేగంగా నేర ప్రవృత్తి, నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలు అన్నీ నిక్కావు. గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఒకంత భయపడక తప్పదని చెప్పాలి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన 2 సంఘటనలు సమాజాన్ని మొత్తం కదిలించాయని చెప్పాలి. ఇందులో అత్యంత దారుణమైన సంఘటన రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో జరిగింది. అభం శుభం తెలియని బాలిక, పైగా ఊరిలో చిన్న చూపు చూసే విధంగా దళితవాడలో నివాసం. నాన్న లేడు, అమ్మ ఉన్నా మానసికంగా సరిగ్గా లేదు. ఇన్ని కష్టాల మధ్య కూడా చదువు కోసం బడికి వెడుతోంది. 8వ తరగతి చదువుతున్న ఆ బాలికపై కొందరు కామాంధుల కన్నుపడింది. బాలిక అమాయకత్వాన్ని, కుటుంబ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని మొదట ఒకరు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బాలిక అప్పుడు చెప్పలేదు. తల్లి చెప్పలేని పరిస్థితి. గ్రామంలో అడిగేవారు లేరు. అందుకే మొదట ఒకరితో మొదలైన ఈ క్రూరమైన పర్వం క్రమంగా సంఖ్య పెరుగుతూ 14కు చేరింది. 1 రోజు కాదో, 2 రోజులు కాదు, 2 ఏళ్లుగా సాగుతోంది. ఈ దారుణం ప్రైవేట్ పార్ట్స్ ను బలవంతంగా టచ్ చేస్తూ, శరీరంపై దాడులు చేస్తూ, చిత్రహింసలతో కూడిన అఘాయిత్యం జరిగింది. వీడియోలు కూడా తీసుకుని పైశాచికానందం పొందారు. ఇందులో మరో దారుణం ఏంటంటే తండ్రి, కొడుకులు కూడా ఇందులో భాగమయ్యారని సమాచారం. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. నా పేరు లక్ష్మీపతి. మంగళవారం ఇంట్లో నుంచి 9 గంటలకు వెళ్ళిపోయింది. మేము అంతా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అంతా వెతికినాము. మళ్ళీ బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం. తర్వాత మళ్ళీ కాల్ లిస్ట్, పోలీసు నుండి కాల్ లిస్ట్ తీస్తాము. కాల్ లిస్ట్ వచ్చిన తర్వాత స్టే చేస్తామని చెప్తారు. మళ్ళీ మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. మళ్ళీ ఖాళీ స్టాండ్ చూద్దామన్నారు. అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాం. పూడేరు దగ్గర మా మణిపాల కాలేజీ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు. డెడ్ బాడీ దొరికింది. అందులో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. ఇంత జరుగుతున్నా గ్రామంలో ఎవరూ ప్రశ్నించలేదు. ఆపే ప్రయత్నం కాదు కదా, కనీసం వారికి రక్షణ కల్పించలేని పరిస్థితి. బాలిక గర్భం దాల్చడం, విషయం బయటకు పొక్కడంతో ఆ బాలికను, తల్లిని ఊరు నుంచి బయట కొండ ప్రాంతంలో దాచేశారు. గ్రామంలోనే పంచాయతీలు చేసేశారు. ఇంత జరుగుతున్నా లోకల్ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. చివరకు ఈ దారుణం సమాజం అంతా తెలిసేసరికి పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆ దళిత బాలిక కుటుంబం జాడ కనిపెట్టి అనంతపురంలోని సత్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులపై పోక్సో యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మొదట 6 నిందితులను, ఆ తర్వాత 7 మందిని అరెస్టు చేశారు. మొత్తం ఇప్పటి వరకు గ్రామంలో 13 మంది ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులే నిర్ధారించారు. కానీ ఇంకా వెలుగులోకి రాని అంశం చాలా ఉందని చెప్తున్నారు. అసలు ఈ సంఘటనలో ఎవరిని నిందించాలో అర్థం కాని పరిస్థితి. నిస్సహాయత స్థితిలో ఉన్న కుటుంబానికి సాయం చేయాల్సిన గ్రామ పెద్దలెక్కడా? వారి పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఇంత నీచంగా ఎలా చేశారు? గ్రామంలో ఇంతమంది ఉన్నా వారిని నిలదీసే ప్రయత్నమే ఎందుకు జరగలేదు? పైగా బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదా అన్నది చాలా మందికి అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇక అనంతపురంలో జరిగిన సంఘటన విషయానికొస్తే, అనంతపురంలోని రామకృష్ణ కాలనీకి చెందిన యువతి వివేకానంద కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 3 నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికినా కనిపించకపోవడంతో అదే రోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరుసటి రోజు మిస్సింగ్ కేసు పెట్టారు. అప్పటి నుంచి యువతి ఆచూకీ తెలియకుండా పోయింది. చివరకు కూడేరు మండల పరిధిలోని మరిపాల్ స్కూల్ వద్ద ఒక బాలిక శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించగా అది కనిపించకుండా పోయిన యువతిదే అని తెలుసుకుని కుప్పకూలిపోయారు. శవం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. కుమార్తె మరణాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసుల నిర్లక్ష్యం వలనే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. సంఘటన జరిగిన రోజే 4వ రోడ్డుకు చెందిన నరేష్ అనే యువకుడిపై అనుమానం ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అతన్ని ఆ రోజే గట్టిగా విచారించుంటే తమ కూతురు బతికేదని వారు కన్నీరు పెట్టుకున్నారు. పాపకి న్యాయం చేయండి సార్. మంగళవారం నైట్ పోయింది. వాడిని ఏమన్నా చంపేయండి సార్. వాడిని అట్లా మా పాప చంపేసినారు. ఆ పాపని అసలు నమ్మించి తీసుకెళ్ళాడు వాడు. ఎంతమంది చేసినారో ఏం చేసినారో తెలియదు. పోలీసులు అసలు కేసు తీసుకోలేదు సార్. నిజంగా 6 రోజులు అయింది ఈరోజు. ప్లీజ్ సార్, దండం పెడతాను, మా పాపకి న్యాయం చేయండి, ఏదో చేయండి. రెండు రోజుల వ్యవధిలోనే ఈ కేసులో నిందితుడు నరేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. యువతి ఇంటి సమీపంలో నిర్మిస్తున్న ఓ కొత్త ఇంటికి టైల్స్ వేసేందుకు నిందితుడు వెళ్లాడు. ఆ విధంగా నరేష్ యువతి మధ్య పరిచయం, సాన్నిహిత్యం పెరిగింది. విద్యార్థిని తన తండ్రి సెల్ నుంచి పలుమార్లు నరేష్ కు ఫోన్ చేసి మాట్లాడేది. అంతేకాకుండా ఫోన్ పే, నగదు రూపంలో డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు. యువతికి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలంటూ నరేష్ పై ఒత్తిడి తీసుకొచ్చింది విద్యార్థిని. అయితే తనకు ఇదివరకే పెళ్లి కావడంతో యువతిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు నరేష్. పథకం ప్రకారం